ఆ పూట ఆకలితో ఉండలేక కాదు, ఒక బ్రెడ్ బిస్కెట్ తినలేక కాదు. ప్రొడక్షన్ ఫుడ్ అనేది ఒక ఎమోషన్. ఆ ప్లేట్ పట్టుకొని ఒక్కొక్క ఐటమ్ వడ్డిస్తుంటే పెళ్లి భోజనాల్లో ఎన్ని ఐటమ్స్ తింటూ ప్రొడక్షన్ ఫుడ్ తిన్నాం అన్న ఎమోషన్ ఏదైతే ఉంటుందో దానికోసం తప్పించిపోయి డెకేడ్స్ పాటు ఎదురు చూసి ఏమీ సాధించలేక ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ అలాగా జీవితం అంతా అయిపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తాం. జూనియర్ ఆర్టిస్టులు కానీ సెటిల్ అయిపోతారు, వాళ్ళు మెంటల్ గా బ్లాంక్ అయిపోతారు. ఒక ఛాన్స్ రాలేదు, ఇక్కడ బతకాలి, ఉండాలి, తినాలి, జూనియర్ ఆర్టిస్ట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఏమవుద్ది, వాళ్ళకి డైలాగులు రావు. డైలాగ్ నేర్చుకోవటం అన్న ప్రాక్టీసే తెలియదు. ఎప్పుడు పొరపాటున బాబు గారు అని పిలిచే డైలాగ్ ఒకటి వచ్చింది అనుకుందాం, ట్రస్ట్ మీ రోషన్ వాడు చెప్పలేడు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్తున్నావు, ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటాడు ప్రతి యూనిట్. కర్మగాలి ఆడికి ఇస్తారు ఆ పోస్ట్, ఆ జూనియర్ ఆర్టిస్ట్. రావయ్యా చెప్పు డైలాగ్ అంటాడు. ఎలా ఉంటుంది మీకు? ఒకసారి దడ అక్కడ అంత పెద్ద పెద్ద స్టార్లు, ఇంతమంది యాక్టర్లు, డైరెక్టర్లు అందరూ నన్ను చూస్తారు. బాబు గారు అని పిలవడానికి అంత అరవాలా? నిల్చో నిల్చో అక్కడ నిల్చో, నేను ఎనాక్ట్ చేసి చూపిస్తున్నా. ఏంటో చేతులు పెట్టుకో, పెట్టు మామూలు పెట్టు, తిరుగు మౌన్ తుడుచుకో, ఏంటో జిడ్డు ఏదో తట 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 కొడుతు. బాబు గారు అన్న దానికి వాడు ఏమైపోతాడు తెలుసా? నిజంగా అలానే ఉంది, మీరు చెప్పినట్లనే ఉంది. వాడు ఏమైపోతాడు తెలుసా? నాకు ఇది వద్దు బాస్, నాకు యాక్టింగ్, నాకు డైలాగులు వద్దు, ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడు వచ్చేది ఆ పూట భోజనం సార్, వాడికి వచ్చే రెమ్యునరేషన్ బత్తాలు అంటారు, అది కూడా కొన్ని పోతాయి. ఓపెన్ సీక్రెట్ ఇది.